అందరికీ వందనాలండి. చక్కగా మరి వాక్యాన్ని శ్రద్ధగా వినండి. దేవుని మాటలో చాలా జాగ్రత్తగా మనం అందరం విందాం. ఆదికాండము దయచేసి అందరూ బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని చూద్దాం. 17వ అధ్యాయం 17వ అధ్యాయము అద్భుతమైన మాటను మనం చదువుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం జాగ్రత్తగా విందాం. 17వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. ప్రత్యక్షమై సర్వశక్తి కలిగిన దేవుడను నా సన్నిధిలో నడుచు. చాలు, దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. దేవుని యొక్క మాట చూడండి, మనం చదువుకున్నాం. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో? అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నేను సర్వశక్తి కలిగిన దేవుడిని. మనం ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఈరోజు గమనించినట్లయితే అబ్రహాము ఆ దినాల్లో మరి ఆ కాలంలో ఎలా ఉన్నాడో ఆ పరిస్థితులను దేవుడు చూసి అబ్రహాముకు దేవుడు మాట ఇస్తున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. ఏ పరిస్థితుల్లో ఉన్నాడో అబ్రహాము మరి దేవునికి అర్థమైంది. అతడు అనుభవించేటటువంటి ఆ పరిస్థితులన్నిటిని కూడా దేవుడు చూసి అతనితో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. నీవు పొందుకుంటావు. నీ జీవితంలో నువ్వు అనుకున్నవి జరుగుతాయి. నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో అది నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరుద్ది అని దేవుడు చెప్తున్నాడండి. ఆ మాట అబ్రహాముకు దేవుడు చెప్తున్నట్లుగా మనం చదువుకున్నాం. అబ్రహాము విషయంలో మరి దేవుడు ఇస్తున్నటువంటి మాటను మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అబ్రహాముకు అప్పటికి సంతానము లేదు. 99 సంవత్సరాలు వచ్చినాయి. ఎన్ని సంవత్సరాలు? 99 సంవత్సరాల వయసు వచ్చేసింది. అబ్రహాముకి వయసు పెద్దదైపోతుంది. గమనిస్తూ దేవుని వాక్యాన్ని పరిశీలిస్తూ ఆలోచించగలిగినట్లయితే ఆ సంగతి, ఆ సంఘటన, ఆ సందర్భము చాలా ఆలోచన కలిగించేటటువంటి సందర్భం. అది అందరికీ కూడా ఆలోచన కలిగిస్తుంది. దేవుడు అప్పుడు చెప్తున్నాడు 99 ఏళ్ల వయసు వచ్చినప్పుడు. ఎప్పుడు? 99. అబ్రహాంకి వయసు ఎంత? 99. అంటే చూపు ఎలా ఉంటుంది? చూపు ఉంటుందా? మరి ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? ఆశీర్వాదం తెలుసా అండి? అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తానని 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడాడు. ఎన్నో అధ్యాయంలో? 12వ అధ్యాయంలో. ఇప్పుడు 17వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అబ్రహామా, నేను సర్వశక్తి కలిగిన దేవుడిని. దేవుడు అబ్రహాంతో మాట్లాడతాం. అబ్రహాము ఆ సమయంలో వినడం, చక్కగా మరి వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధము మనం చదువుతున్నాం. దేవునికి అబ్రహాంకి ఏముంది? సహవాసం. ఏముందంటండి? సహవాసం. గమనించినట్లయితే, జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దేవుడు ఒకే ఒక్క మాట చెప్పాడు. ఆ మాట ఎంత గొప్పదో. మరి ఆ మాట అబ్రహాం జీవితంలో మరి ఏం జరగబోతుందో, సర్వశక్తి కలిగిన దేవుడు అని చెప్పినటువంటి దేవుడు అబ్రహాం జీవితంలో ఏమి చేయడానికి ఆ మాట చెప్పాడో ఒకసారి ఆలోచించినట్లయితే అప్పటికి అబ్రహాము చాలా మరి బాధతో ఉన్నట్టు. అతని బాధ ఎవరు తీర్చలేంది. ఏ మనుషుడు వల్ల కూడా అతన్ని ఓదార్చడము కుదరదు. ఎవరు ఓదార్చలేరు. అటువంటి పరిస్థితులు అనుభవిస్తూ అతడి పరిస్థితి అలాంటివి అయినప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు? నేను సర్వశక్తి కలిగిన, నీకు సంతానాన్ని ఇవ్వగలిగిన దేవుణ్ణి.
నీకున్నటువంటి సమస్యను పరిష్కరించగలిగిన దేవుణ్ణి, నీ పరిస్థితులను మరలా మార్చగలిగిన దేవుడు. సర్వశక్తి అంటే ఏంటేది? ఏ శక్తి అంటండి? దేవునికి ఏ శక్తి ఉందంట? మనకే శక్తి ఉంది? మన దగ్గర ఏం శక్తి ఉంది చెప్పండి? మన శక్తి వేరే, దేవుని శక్తి వేరే. దేవుడు చూడండి మరి ఇస్తున్న మాట, నేను సర్వశక్తి కలిగిన, మరి మనము ఈ మాట నిర్లక్ష్యంగా వింటే కనుక మనకి ఈ మాట విలువేంటో తెలియదు. మనం ఎప్పుడైతే ఏమిటి దేవుడు ఎందుకంత మరి శక్తి కలిగిన దేవుడు అని అబ్రహాంతో చెప్తున్నాడు. ఎంత శక్తి ఉందంట? ఏ శక్తి? 99 ఏళ్ళు వచ్చినా నీకు శక్తి లేకపోయినా ఏం చెప్తున్నాడు? అబ్రహాంకి శక్తి ఉంటుందా? అబ్రహాంకి శక్తి లేదు, కానీ దేవుడు ఏమన్నాడు ఇప్పుడు? నేను, చెప్పండి, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. అబ్రహాంకి శక్తి ఉంటుంది అప్పుడు? 99కి ఉండదు, తగ్గుద్ది. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను సర్వశక్తి కలిగిన దేవుడు. ఇది చాలా ఆలోచించాల్సిన మాట. చాలా మనము చూడండి ధైర్యంగా ఉండొచ్చు ఈ మాట వింటే. ఆయన అంటున్నాడు అప్పటికి అన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా అంతా మరి అతని పరిస్థితుల్లో జరగకపోయినా దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడు. అర్థమవుతుందా మీకు ఏమంటున్నాడు ఆయన? దర్గారు ఏమన్నా అర్థమైందా? నేను సర్వశక్తి కలిగిన దేవుడిని అంటే ఇప్పుడు మన పరిస్థితి, మన కండిషన్ ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. మనం ఏ విధంగా గడుపుతున్నాం, మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం, మన ప్రయత్నాల్లో చూడండి మరి మనకి సంతోషం ఉండొచ్చు, లేకపోవచ్చు. మనం ఎలా గడుపుతున్నామో అయినప్పటికైనా సరే దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చాం. ఇప్పుడు దేవుని మాటలు వింటున్నాం, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొద్దిగా మనకు అర్థమవుతుంది మన జీవితాన్ని గురించి. మనము చూడండి మరి పరీక్ష చేసుకుంటే, పరిశీలన చేసుకుంటే పరిస్థితులు మనకు అర్థం కావంటారు, మన గురించి మనకి అర్థమవుతాయి. ఎవరికి వాళ్ళకే పరిస్థితులు అర్థమవుతాయి. అయ్యో నేను ఇలాంటి దాన్ని, ఇంత బలహీనుణ్ణి, నేను ఇంక ఇది చేయలేను, మేము ఇంక ఇది చేయలేము, మా కుటుంబం ఇది అనుకుంటాం. మాకు ఈ ఉద్యోగం రాదు అనుకునే వాళ్ళేరా? మేము ఈ వ్యాపారము చేయలేము, మేము ఈ అప్పు తీర్చలేము, మాకు ఈ పిల్లలు కలుగుతారా? అబ్రహాం కూడా అనుకుంటున్నాడు, నాకు పిల్లలు లేరుగా అయ్యా. ఏమని? నా బోల్డ్ అంత ఆస్తి ఇచ్చావు కానీ ఎవరు లేరు. ముచ్చటగా ఆళ్ళను కూడా ఇస్తే ఈ ఆస్తితో పాటు ఏమయ్యేది? సంతోషంగా ఉండేవాడిని. ఇప్పుడు ఏమీ లేరు, లేరు. కనడానికి కూడా ఏమీ లేదు. శక్తి ఆవిడకి ఎన్ని వచ్చినాయి? ఆవిడకి 90 వచ్చేసింది. ఆవిడకి ఎన్ని? ఆవిడకి 90 వచ్చినాయి, ఈయనకి 99 వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏమీ లేదు. దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు? నేను శక్తి కలిగిన దేవుడను. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. మీకు అర్థం అవ్వడానికి ఇన్నిసార్లు చెప్పానండి, మీరు అర్థం చేసుకుంటున్నారని ఈ మాట మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. శక్తి, దేవుడు మనకేమిస్తాడు? శక్తినిస్తాడు. ఏ శక్తినిస్తాడు? సర్వశక్తి. అంటే పిల్లలు కనిగే శక్తి ఆయనకి ఇస్తాను అంటున్నాడు. చెప్పండి, ఏ శక్తి? పిల్లలు కనే శక్తినిచ్చే దేవుడు, పిల్లలు పెంచే శక్తినిచ్చే దేవుడు, వాళ్ళని ప్రయోజకులకి చేసే శక్తిని నీకు ఇస్తాడు. ఇంకా సర్వశక్తి అంటే దానిలో కనుక మనము మరి ఆలోచిస్తే దాంట్లో నీ జీవితాంతము, నీ తరమంతా, నీ వారసులంతా అందరూ కూడా పొందుకునే ఉన్నాయి, అందరూ అనుభవించే ఉన్నాయి, అందరిని తృప్తిపరిచేటటువంటి మాట ఈ మాట. ఇప్పుడు మన భయం ఏంటంటే నాకు శక్తి లేదు, మాకు శక్తి, మేమేమీ చేయలేము అనుకుంటున్నాం. చేతులు నలుపుకుంటా, తల దించుకొని
భయపడిపోతూ మన జీవితంలో ఏం చేయలేక, శక్తి లేక, ఏమి లేక, శక్తి లేక. ఈరోజు మనం ఆరాధించే దేవుడు చెప్తున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడిని. అబ్రహాం జీవితంలో నిజంగా అబ్రహాం కూడా మనకిలాగిన ఆలోచన చేశాడు. మనకు కూడా ఈరోజు చాలా ఆలోచనలు ఉంటాయి. ఎన్ని ఆలోచనలు ఉంటాయి? ఎట్టయిపోయా నేను, ఎట్టయిపోయా, తాగి నేను ఎట్టయిపోయా, కష్టపడి నేనేమైపోయా, ఎట్టయిపోయా, తర్వాత ఈ భారాలని మోసి ఏమైపోయా, ఎట్టయిపోయా అనుకోవా? వాళ్ళ కోపం వస్తే ఒకళ్ళు కూడా తిట్టుకోవచ్చు. ఎప్పుడు ఏం చూసుకుని, ఎట్టయిపోయామని చూసుకుని, ఎట్టయిపోయాం, ఈ మోసి ఇట్టయిపోయా నేను, నీ ఎప్పుడు అడిగి పెట్టాను ఎక్కడ అని చెప్పేసి మనం బాధపడుతూ ఉంటాం. ఎవరిని విమర్శించడానికి కాదు నాన్న, దయచేసి దేవుని మాటలుగా. అబ్రహాం కూడా అనుకుంటున్నాడు 99 వచ్చినాయి, ఇక ఏం కలగరు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నీకు శక్తి లేదు కానీ అబ్రహామా, నేను శక్తి కలిగిన దేవుడిని. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. ఇప్పుడు నువ్వు కూడా చాలా ఆలోచనలో ఉన్నావుగా, చాలా ఆలోచనలు నీకు భయాన్ని కలిగిస్తున్నాయిగా, చాలా ఆలోచనలో నీవు కృంగిపోయి ఉన్నావుగా, నీకు శక్తి లేదు. ఆ మాట ఎవరు చెప్పకపోయినా నీకేమవుతుంది, అర్థమవుతుంది. అర్థం కావట్లేదా? ఏమని? నాకు శక్తి. ఇప్పుడు మన భయం అంతా ఎక్కడుంది? నాకు శక్తి లేదు ఉందండి. అండ్ వెనకమాల కూర్చున్న వాళ్ళు ఒకసారి వినపడుతుందా? ఏమి లేదు మీకు శక్తి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఈరోజు? నేను సర్వశక్తి కలిగిన దేవుడను. ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. ఉన్నవాడను అనువాడను మారని దేవుడు. మనం ఆరాధించే దేవుడు ఏ దేవుడు? మనం. ఈరోజు మనం గనక మనస్సు పెట్టి వినగలిగితే, ఈ మాటలు ఏమిటో ఆలోచించగలిగినట్లయితే, ఆయన అంటున్నాడు ఈ విధంగా, నేను మీకు సర్వశక్తి కలిగిన దేవుడను. అబ్రహాముని పక్కన పెట్టండి. ఇప్పుడు ఆ పేర్లో మిమ్మల్ని పెట్టుకోండి. అబ్రహాం పేర్లు ఆ ఖాళీలో, ఆ గ్యాప్లో ఎవరిని పెట్టుకోవాలి? మీ పేరు పెట్టుకోండి. బలం లేకపోతే ఎవరి పేరు పెట్టుకుంటారు? అప్పుడు అబ్రహాంకి ఏమీ లేదు, బలం లేదు. అబ్రహాంకి దేవుడు ఏం చెప్తున్నాడు? నేను సర్వశక్తి కలిగిన దేవుడిని. దొరగారావు. అబ్రహాంకి పేరుకి మధ్యలో ఎవరు? దొరగారావు. తర్వాత ఎవరు? మీలో ఎవరికి ఏం అవసరాలు ఉన్నాయో, మీకు ఏ సహాయం కావాలో, మీకు ఏ బలం కావాలో, మీకు దేవుడి నుంచి ఏమి పొందుకోవాలని వచ్చారో ఆయన అంటున్నాడు, నువ్వు ఇక భయపడాల్సిన అవసరము లేదు, నిన్ను నేను తయారు చేస్తున్నాను. ఏం చేస్తాడు? ఎట్లా తయారు చేస్తాడు? ఇప్పుడు 99 వాళ్ళని, 99 వచ్చిన వాళ్ళని ఎట్లా తయారు చేస్తాడు? నిన్ను తండ్రిగా చేస్తా, ఆమెను తల్లిగా చేస్తా. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఎలా చేస్తాడంట? నీ భార్య తల్లి అవుతుంది, నువ్వు తండ్రి అవుతావు. ఇప్పుడు ఆయనకున్న ఏకైక బాధ అదే. ఆయన అన్ని సంవత్సరాల నుంచి ఏ బాధతో ఉన్నాడు తెలుసా? బలం లేదు, బలం అయిపోతుంది. ఏమైపోతుంది? మృతతుల్యం. శరీరానికి ఏమొచ్చేసిందంట? ముడతలు వచ్చేసినాయి శరీరానికి. మనం కూడా ఎప్పుడు ఆలోచించుకుని భయపడతాం? వీళ్ళు ఏమైపోతారో, నా వయసు చూస్తే పెద్దదవుతుంది, పిల్లలు చూస్తే ఇంకా సెటిల్ అవ్వాలా. ఉండదా భయం? ఏమన్నా ఉంటుందా? తల్లిదండ్రులకు ఉండదా? మీకేమో ఆ భయం అయితే ఆయనకి అసలు పుట్ల. పిల్లలు సెటిల్ అవ్వలేదనే భయం మనకి, పిల్లల్ని ఇంకా మరి ఏదో ఒక దారి చేయలేదని భయం మనకుంది, పిల్లలు ఇంకా దారిలోకి రాలేదని భయం మనకుంది. ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు? పుట్టిన వాళ్ళకేమో ఈ బాధలు, లేని వాళ్ళకేమో
ఇప్పుడు వీళ్ళిద్దరికీ కూడా ఏం కావాలి? పుట్టినోళ్ళు ప్రయోజకులు అవ్వాలన్నా, లేని వాళ్ళకి పుట్టాలన్నా ఏం కావాలి? శక్తి. చెప్పండి, ఏం కావాలి? శక్తి కావాలి. ఎవరి శక్తి కావాలి? దేవుని శక్తి కావాలి. ఇప్పుడు అదే మనమందరం కూడా జాగ్రత్తగా వినాలి. లేనోళ్ళకి ఇస్తే ఉన్నోళ్ళని దారిలో పెట్టడా? చెప్పండి, ఇప్పుడు అర్థమవుతుందా? లేనోళ్ళకి ఏం చేశాడు? పిల్లల్ని ఇచ్చాడు. మరి ఉన్న వాళ్ళని మారుస్తాడా? ఖచ్చితంగా మారుతారు. ప్రయోజకులు అవుతారా? అవరా? ఖచ్చితంగా అవుతారు. ఎప్పుడు అవుతారు? మనం ఎప్పుడైతే దేవునితో మాట్లాడతామో, మన కుటుంబానికి దేవునికి ఎప్పుడైతే సంబంధం ఉంటుందో, సహవాసం ఉంటుందో, దేవుడు అన్నాడు 99 ఏళ్ళు వచ్చినాయి, నీ వయసు పెద్దదైపోయింది, నీ బలము తగ్గిపోయింది, నేను ఇప్పుడు ఏమన్నాడు? నేను నీకు సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. నిజంగా ఎక్కడి నుంచి? నీ ప్రయత్నాల వల్ల కాంది నేనేం చేస్తాను? పూర్తి చేస్తాను. అబ్రహాం ప్రయత్నాల వల్ల అయిందా పని? వల్ల. మరి ఎవరు సహాయం చేశారు? దేవుడు సహాయం. ఎవరు సహాయం చేయాలి? దేవుడు సహాయం చేయాలా? మనం విసుక్కోవాలా? మనకు విసుగు వస్తుందా రాదా? ఎప్పుడు? అనేక సందర్భాల్లో శక్తి లేనప్పుడు ఏమొస్తుంది? ఏమంటాం అప్పుడు మనం? రాయి లాంటి దాన్ని అయ్యా, రాయిలాగా ఉండేవాడిని, ఏమైపోయావు ఇప్పుడు నువ్వు? ఏమైపోయా నేను ఇప్పుడు? అసలు ఏముంది నా దగ్గర? సప్పకట్ట అయిపోయా. సప్పకట్ట అయిపోయావు. సరే అయితే ఏమేమో కానీ దేవుని మాట ఒకసారి వినగలిగితే ఆయన అంటున్నాడు, అయిన దాన్ని మరలా ఏం చేస్తాను? మారుస్తాను. ఇప్పుడు అయిపోయింది అనుకున్నావు కానీ నీ మాటలు విన్నటువంటి దేవుడు చెప్తున్నాడు, ఏదైతే అయిపోయిందని నీ నోటితో అంటున్నావో, ఏదైతే జరిగిపోయిందని బాధపడుతున్నావో, దేవుడు అంటున్నాడు మరలా దాన్ని నేను నూతనంగా మారుస్తాను. మీరు నమ్ముతారా? దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? మరలా మారుస్తాడు. దేవుడు మీ పరిస్థితులను ఏం చేస్తాడు? మారుస్తాడు. నువ్వు పాడుతున్న పాటలన్నింటిని కూడా దేవుడు ఏం చేస్తాడు? మారుస్తాడా? మార్చడా? ఎప్పుడు? దేవునితో సంబంధం. ఎవరితో? అబ్రహాంకి ఇప్పుడు ఆ మాట ఇచ్చేటప్పుడు అబ్రహాం ఎవరితో సంబంధం కలిగి ఉన్నాడు? దేవునితో. లేనప్పుడే. ఉన్నప్పుడా? లేనప్పుడా? లేనప్పుడే దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా అంటున్నాడు. మనం ఎప్పుడు అడుగుతాం? ఉన్నప్పుడా? లేనప్పుడా? ఎప్పుడు అడగాలి దేవుణ్ణి? ఇప్పుడు పిల్లలు ఉన్నారా? ఈ 17వ అధ్యాయంలో అబ్రహాంకి పిల్లలు ఉన్నారా? లేరు. కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో. లేనప్పుడా? ఉన్నప్పుడా దేవుని దగ్గరికి రావాల్సింది? ఎప్పుడు రావాలి మనం? ఎల్లప్పుడు రావాలా? ఓకే, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎప్పుడు రావాలంటే దొరకారావు అంటున్నాడు. ఎల్లప్పుడూ. ఇది ఇంకా మంచిది. ఎల్లప్పుడూ దేవునికి రావడం, దేవుణ్ణి కలుసుకోవడం, దేవునితో సహవాసం చేయడం, దేవుని దగ్గర మాట తీసుకోవడం నీకు మంచిది. చక్కగా అబ్రహాం ఇప్పుడు ఎవరి మాట తీసుకుంటున్నాడు? దేవుని మాట. నిజంగా మనకందరికీ ఒక భయం అనేది అందరికీ ఉంటుంది. అందరం ఒక సమస్యతో, ఒకే సమస్యతో లేకపోయినా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఖచ్చితంగా ఉండదు. ఉండదా? ఒక్కొక్కరిని అడిగితే అమ్మ బాగున్నారంటే ఏం బాగయ్యా, పిల్లలేమో ఏమవుతున్నారు? పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు. నా ఆరోగ్యం ఏమో సరిగ్గా లేదు, ఎప్పుడు చచ్చిపోతానో ఇది. పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలి? ఈ పిల్లల్ని ఎలాగా? మరి ఈ కార్యక్రమాలు ఉన్నాయా అని చెప్పేసి భయపడేవాళ్ళు లేరా? ఇలాంటి భయాలు ఉంటాయా ఉండవా? గమనించినట్లయితే దేవుడు ఒకే ఒక మాట చెప్తున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడిని. మనం ఆరాధించేటటువంటి దేవుడు మాట్లాడే దేవుడు, మన మనవులు ఆలకించే దేవుడు, మన మనస్సులో ఉన్నటువంటి ఉద్దేశాలను అన్నిటినీ కూడా చూస్తున్న దేవుడు. మన మనసులో ఏమున్నాయో దేవునికి తెలుసా తెలీదా? ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నాం,
అనేక మంది చక్కగా దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నాం. మనమందరం కూడా మరి దేవుని సన్నిధిలో దేవునికి కనబడుతున్నాం. దేవుడు మనలందరినీ కూడా చూస్తున్నాడు. లోపల ఉన్న వాటిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. లోపల ఉన్న భారాలన్నిటిని కూడా చూసినటువంటి దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. మనము భయపడాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. ఇప్పుడు అబ్రహాముకు దేవుడు ఒక మాట ఇస్తున్నాడు. చూడండి, మరి అబ్రహాము అనే పేరు రాసినటువంటి చోట్ల మీ పేరుని పెట్టుకుని మీరు కనుక అలా దేవుని ఎదుట నిలబడగలిగితే, దేవునితో సంబంధం కలిగి ఉన్నట్లయితే, మీ కుటుంబంలో దేవునికి స్థానం ఇవ్వగలిగినట్లయితే, ఆయన అన్నాడు, నీ వచ్చినటువంటి పని నాకు తెలుసు. అబ్రహాం వచ్చిన పని ఏంటో దేవునికి తెలుసా తెలీదా? తెలిసేమన్నాడు? అబ్రహాం అని సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. నీ వచ్చిన పని కూడా ఆయనకి తెలుసు. నీ వచ్చిన కారణం ఏమిటో ఆయనకి బాగా తెలుసు. ఆ తెలిసినటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడితో నువ్వు కూడా తెలుసుకుంటాం చాలా మంచిది. తెలుసుకొని చక్కగా మరి దేవుని మాటను అర్థం చేసుకోగలిగినట్లయితే ఆయన ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు, సర్వశక్తి కలిగిన దేవుడిని. ఏ శక్తి అంటే ఆయనది? ఏదైనా మార్చడం ఆయనకి సాధ్యమే. ఏదైనా చూడండి, నీకు సహాయం చేయడానికి ఆయన సమర్థుడు. అబ్రహాంకి నమ్మకం ఉందా? షారాకి నమ్మకం ఉందా? షారా ఏం చేసింది? అమ్మా, మీదటికి నీకు సంతానం కలుగుద్దని దేవుని దూతలు వచ్చి చెప్పారు. ఎప్పుడు? వచ్చే ఆట నీ ఒళ్ళు ఎవరుంటారు? బాగుంటాడు. అంటే షారా ఏం చేసింది? నవ్విందంట. మీరు కూడా నవ్వుతున్నారా ఏంటి? అసమర్థుణ్ణి అందరూ వదిలేశారు. ఎవరికి నీ కూడా నా మీద నమ్మకం లేదు. కనీసం నా మీద నాకు కూడా ఏమీ లేదు, నమ్మకం లేదు అని అపనమ్మకంతో ఉండొద్దండి. అపనమ్మకంతో వినొద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, పరిస్థితులు ఎలాంటివైనా, నువ్వు దేవునితో చక్కగా సంబంధం కలిగి ఉన్నట్లయితే, సహవాసం చేయగలిగినట్లయితే, దేవుని మాటలు వినడం నీకు ఇష్టమైతే, ఆయన అంటున్నాడు, నీకు బలం లేదు, సాధించడానికి ఏమీ లేదు, నీకు బలం లేదు, పరిస్థితులు మార్చుకోవడానికి నీకేమీ లేదు, బలం లేదు. కానీ దేవునికి సర్వశక్తి కలిగిన దేవుడు. ఏం దేవుడు? ఏం కలిగిన దేవుడు? సర్వశక్తి అంటే ఏంటి? సర్వశక్తి అంటే ఇక అందులో లేనిదంటూ ఏమీ కూడా లేదు, అన్నీ ఉన్నాయి. ఏది నువ్వైతే దేవుని సందులో కోరుతున్నావు అది దేవుడు నీకు ఇస్తాడు. వాళ్ళ శరీరాలను ఏం చేశాడు? మార్చాడు. చెప్పండి, ఏం చేశాడు? వాళ్ళ శరీరాలు. సారా గర్భము ధరించడానికి సారాకి ఏమీ లేదు, శక్తి లేదు. ఏ శక్తిని ఇచ్చాడు? పరిశుద్ధాత్మ శక్తి. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. ఏమిచ్చాడు? ఇప్పుడు మీకే శక్తి వస్తుంది? నీవు ఆసక్తిగా వింటున్నంతసేపు, నమ్మికతో దేవునితో సహవాసం చేసినంతసేపు, దేవునితో సంబంధం కలిగి ఉన్నంతసేపు నీలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. ఎప్పుడైతే నీవు నిర్లక్ష్యంగా ఉంటావో, దేవునితో సంబంధాన్ని లేకుండా జీవిస్తావో, అప్పుడు నీకు పరిశుద్ధాత్మ శక్తి ఉండదు. సౌలుకి దేవుడు మొట్టమొదట ఆత్మనిచ్చాడు. ఆ శక్తి సౌలులోనికి వచ్చింది. మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. మొదట విజయాలు చూశాడు, తర్వాత నిర్లక్ష్యంగా జీవించాడు. దేవునితో సంబంధము సౌలుకు లేదు. ఏ శక్తి వెళ్ళిపోయింది? పరిశుద్ధాత్మ శక్తి వెళ్ళిపోయింది. సంసోను బలవంతుడు. ఎలాంటాడు? బలవంతుడు. 1000 మందిని గాడిద దవడ ఎముక పీకి ఏం చేశాడు? చంపేశాడు. అంటే గొప్ప కోసం చెప్పట్లేదండి. ఏ శక్తి ఇది? దావీదు వెళ్ళి గొలియాతు ముందు నిలబడితే గొలియాతు హేళన చేస్తున్నాడు. ఎవరిని చూసి? దావీదుని చూసి. కుక్కను అనుకుంటున్నావా? జంతువుని అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు నన్ను చూసి? నా ఈట ఎంతో తెలుసా? నా ఒంటి మీద ఉన్న ఆయుధాలు ఎటువంటివో తెలుసా?
నేనెంత బలవంతుడినో తెలుసా, నేనెంత సూర్యుడినో తెలుసా అని చెప్పి గొప్ప గొప్పగా మాట్లాడుతున్నాడు. ఆ గొప్ప గొప్ప మాటలకి ఏమాత్రం దావీదు ఏం చేయలేదు, భయపడలా. ఆయనకే ధైర్యం ఉంది. నేను ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగిన అబ్రహాముకి ఆ రోజున మాట ఇచ్చిన దేవుడే నా దేవుడు అని చెప్పేసి ఏం చేస్తున్నాడు, యుద్ధ భూమిలో నిలబడుతున్నాడు. ఏ శక్తిని ఇచ్చాడు దావీదుకి? సర్వశక్తి. గొలియాతుకి ఏమి శక్తి ఉంది? శరీర శక్తి. శరీరులు దేవుని ఎదుట ఏం చేయలేరు, గెలుస్తారా? శరీరులు గెలుస్తారా, ఆత్మీయులు గెలుస్తారా? ఆత్మీయంగా మనం పోరాటం చేయాలి. ఆత్మీయంగా మనము చూడండి మరి జీవించాలి. ఆత్మ కలిగి ఉండాలి. ఆత్మ లేనివాడు నావాడు కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. గమనించినట్లయితే అబ్రహాముకి అదే చెప్తున్నాడు. అబ్రహామా, ఇది శరీర సంబంధమైన కార్యం కాదు. ఏ కార్యం కాదు? శరీర సంబంధమైనటువంటి సంతానం కాదు నేను ఇచ్చేది. నువ్వు శరీరగా మరి ఇప్పుడు పొందుకోవు. ఆశీర్వాదం వేరే, ఆత్మ వేరే. వింటున్నాం కదా, జాగ్రత్తగా పరిశీలించినట్లయితే శరీరులు వేరే, ఆత్మీయులు వేరే. ఈరోజు మనం శారీరకంగా జీవించినట్లయితే దేవుని మాటలు ఎంత విన్నా మనకు అర్థం కావు. ఈరోజు మనము చక్కగా ఆత్మీయంగా ఈ సందేశాన్ని వినగలిగినట్లయితే ఆయన అంటున్నాడు, ఏ స్థితి అయినా, ఎటువంటి పరిస్థితులైనా లాజరు బయటికి రా. శరీరం ఏమైపోయింది? ఎలా వచ్చాడు బయటికి? ఏ శరీరంతో వచ్చాడు? మహిమ శరీరము, ఆత్మ. చూడండి ఏ శక్తి అది? ఆత్మశక్తి అండి. పాడి మీద తీసుకెళ్తున్నారు. ఒకే కుమారుడు చనిపోయాడు, తల్లి విలవిల్లాడిపోతుంది. అయ్యో నేను విధవరాల్ని ఒక్కడే అనుకున్నాను, వీడు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పి ఏడుస్తుంటే ఆయన చూసి ఏముట్టాడంట? ఏ శక్తి వచ్చింది ఆడికి? మళ్ళీ ఆత్మ అండి. వాళ్ళలోనికి ఆత్మ వచ్చింది. ఆయన ఉన్న చోట ఏముంటుంది? శక్తి ఉంటుంది. నీలో ఉంటే నీకు శక్తి, నీ కుటుంబంలో ఉంటే అందరికీ శక్తి. చూడండి, ఆయన ఆహ్వానించిన వాళ్ళందరూ కూడా ఏం పొందుకుంటారు? శక్తిని పొందుకుంటారు. 120 మంది ప్రార్థన చేస్తుంటే వాళ్ళందరి మీదకి ఏమొచ్చిందంట? శక్తి వచ్చిందంట. ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటే కొంతమందికి తీసుకొస్తుంది. రాదా? ఏం ప్రార్థన, ఎప్పుడు ప్రార్థన అంటావు అని చెప్పేసి ఇసుకుంటారా? ఎప్పుడు బైబిల్ పట్టుకుని కూర్చుంటావు, ఎప్పుడు ప్రార్థన చేస్తుంటావు, ఎప్పుడు పాటలు పాడుతుంటావు అని చెప్పేసి ఇసుకోరా? కానీ గమనించినట్లయితే ఆనందకరమైనటువంటి మాట ఏంటంటే శక్తిని మీరు పొందుకుంటున్నారు. మీ నోట్లోంచి ఆ పాటలు రావాలన్నా, మీరు ప్రార్థన చేయాలన్నా, మీరు వాక్యం చదవాలన్నా ఏముంటేనే చేస్తారు? శక్తి ఉంటే. శక్తి లేని వాళ్ళకి ఏమి రావు? పాడబుద్ధి కావట్లేదండి, ప్రార్థన చేయబుద్ధి కావట్లేదండి, మందిరానికి రాబుద్ధి కావట్లేదు. ఈ బుద్ధి లేకపోవడానికి కారణం ఏంటి? శక్తి లేదు. శక్తి ఉంటే ఏముంటుంది? రాబుద్ధి వేస్తుంది, పాడబుద్ధి వేస్తుంది, ప్రార్థన చేయబుద్ధి వేస్తుంది. ఏ శక్తి లేక మనం చేయబుద్ధి లేకపోతుంది? దేవుని శక్తి లేక. ఏమి లేక? దేవుని శక్తి కావాలి. మనకేం చేయాలన్నా ఏం కావాలి? ప్రార్థన చేయాలన్నా శక్తి కావాలి, పాట పాడాలన్నా శక్తి కావాలి, మందిరానికి రావాలన్నా శక్తి కావాలి. శక్తి లేని వాళ్ళు ఏం చేయలేం? దేవుని దగ్గరికి వస్తామా? రాలేం. కాబట్టి ఆ శక్తి కోసం ఏం చేయాలి? మరి మన మధ్యలో చక్కగా మంచి సాక్ష్యం చెప్పారు. ఎక్కడికి వెళ్ళాలని? ఇది కూడా సాక్ష్యమేనంటారు. అసలు నాకైతే గొప్ప సాక్ష్యం. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం సాక్ష్యం చెప్పారండి? మందిరానికి వెళ్ళాలయ్యా, నాకు ప్రయాణానికి అన్నీ అనుకూలంగా కావాలయ్యా. మరి గొప్ప సాక్ష్యమే కాదా? ఏం పొందుకుంటారు వచ్చి? ఏమిస్తాడు దేవుడు మందిరానికి వస్తే? శక్తిని ఇస్తాడు. అబ్రహాము మరి స్థానంలో మీ పేరు పెట్టుకోమన్నాను. అందుకని ఈరోజు ఎవరి పేరు? మీ పేరు పెట్టుకోండి. దేవుడు మీకు కూడా ఏమిస్తానన్నాడు? సర్వశక్తి కలిగిన దేవుడిని మీ పక్షాన ఉంటాను. ఆయనకేనా మనకు కూడానా? మనకే. ఇప్పుడు ఎవరికి? అప్పుడు ఆయనకి, ఇప్పుడు మనకి. ఏం అవసరమో దేవుడు ఏం చేస్తానన్నాడు? ఇప్పుడు ఇస్తాను. అబ్రహాంకి ఏమి ఇస్తానన్నాడు? సంతానం. ఏమి ఇస్తానన్నాడు? సంతానం.
ఇప్పుడు మిమ్మల్ని నుంచోబెట్టి అమ్మ ఒక్కొక్కళ్ళు ఏం కావాలో చెప్పండి అని కానీ అడిగితే ఉన్నాయలేవా? చెప్తామా చెప్పలేమా? కానీ ఈ వారం దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? శక్తిని ఇస్తాను. ఏమిస్తాడు చెప్పండి? ఏమిస్తానన్నాడు? దేనికి శక్తి? నీకు దేనికి శక్తి అవసరమో దానికి దేవుడు శక్తి ఇస్తాడు. అబ్రహాంకి శక్తి ఎందుకు కావాలి? పిల్లలకు కనడానికి. చెప్పండి దేనికి? మరి నీకు దేనికి శక్తి కావాలి? ఉన్నోళ్ళని పెంచాలా, లేనోళ్ళని కనాలా, లేకపోతే చెదిరిపోయే వాళ్ళని బాగు చేయాలా? ఏ శక్తి కావాలి ఇప్పుడు నీకు? అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి. అందుకోసమే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు శక్తిని ఇస్తాను. ఆమేన్ చెప్పండి ఒకసారి. దేవుడు మీకు శక్తిని ఇస్తాడు. ఎన్ని రకాల అవసరాలు ఉన్నా దేవుడు మీకు ఏమిస్తాడు? ఏం కావాలి మీకు? ముందు నిలబడే శక్తి కావాలి. నిలబడితేనే కదండి ఏదైనా చేసేది. ముందు నిలబడితే మీరు ఏం చేస్తారు? పోరాటము చేస్తారు. పడిపోతే చేస్తారా? ఓ మాట చెప్తానండి చూడండి. రాహేలు పిల్లలు లేరు. రాహేలుకి ఏమి లేరు? పిల్లలు లేరు. రాహేలు అంటుంది, ఇస్తావా సామంటావా? ఎవరిని అడుగుతుంది? బెదిరింపులా? నిజంగా నట్టగా ఉంది ఆ మాట చదివినప్పుడు. యాకోబు దగ్గరికి వెళ్ళి అంటుంది, ఇస్తావా సామంటావా? అబ్రహాం ఏమన్నాడు ఇప్పుడు? నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. ఏ దేవుడు అంట? దేనికి దానికి చాలా తేడా ఉంది. ఆమెకు పిల్లలు లేకపోతే ఏమంటుంది? ఇస్తావా చావమంటావా? ఫోన్ కొనిస్తావా చావమంటావా? కాలేజీకి వెళ్ళేస్తావా చావమంటావా? చుట్టాలింటికి వెళ్తావా చావమంటావా? మాట్లాడినా ఏదైనా సరే వాళ్ళు ఇంకేసామనుకోండి ఏమంటారు? వాళ్ళు ఇక పడి ఉంటారు. ఏం చేయాలి? ముందు వాళ్ళని కాళ్ళకి బంధాలు వేసి పడేయాలి. వాళ్ళని మనకి ఇళ్ళైతే అడ్డు వస్తున్నారు. వాళ్ళు ఏం చేయాలి? యాకోబుని ఏం చేస్తుంది ఇప్పుడు? నువ్వు పిల్లలు ఎత్తావా నన్ను జావమంటావా అంటుంది. మనం కూడా అప్పుడప్పుడు ఇట్లాంటి జగడాలు పెట్టుకోవడమో, లేకపోతే కాళ్ళకి బంధాలు వేయడమో, లేకపోతే ఉన్నవాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయడమో, బాగా చక్కగా మరి ఉన్న వాళ్ళందరినీ కూడా విసికించడం ఏదో చేస్తుంటాం కదండి. అనవా? అవి తెస్తావా, పట్టీలు తెస్తావా సామంటావా అనరా? ఇది తేవాలి నీకు. అయ్యా వస్తువులన్నీ తాకట్లో ఉన్నాయి తెస్తావా? వారంలో నీకు ఒకటే మాట, ఇక రెండో మాట లేదు. నేను అడగను, నీతో మాట్లాడి ఇవాళ నుంచి తెచ్చాకే నీకు నాకు మాటలు. ఈ లోపల నీకు నాకేం లేదు, ఇక మాటలేవు. తెచ్చాకే కాదండి. అలాంటి కండిషన్లు పెట్టడం కాదు. ఇప్పుడు రాహేలు ఏం పెడుతుంది? యాకోబు కండిషన్ పెడుతుంది. అబ్రహాం ఏం చేస్తున్నాడు? చాలా ఓర్పుగా ఏం చేస్తున్నాడు? దేవుని మాటలు వింటున్నాడు. ఏది మంచిది అంటారు? కండిషన్లు పెట్టడం, కంగారు పెట్టడం మంచిది కాదు. ఎవరిని తొందర పెట్టకూడదు. అబ్రహాం వల్ల మనం ఏం చేయాలి? శక్తిని పొందుకోవాలి. ఎవరి శక్తి కావాలి? అప్పటికి రాహేలుకి పెద్ద వయసేం కాదు, పిల్లలు పుట్టే వయసే, కానీ పుట్టట్లేదని అబ్రహాంకే ఇప్పుడు వయసు అయిపోయింది. ఎవరు వయసు అయిపోయింది? అబ్రహాంకే వయసు అయిపోయింది. అయినా సరే ఏం పెట్టట్లా? కండిషన్లు ఏమి కూడా పెట్టట్లా. దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాడు. కండిషన్లు పెడతారా కనిపెడతారా? చివరిగా నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. అడగమంటారు వద్దంటారా? కండిషన్ పెడతారా? ఏమండి మీరు కూడా కండిషన్ పెడతారా? ఏం చేస్తారు? కనిపెడతామని చెప్పండి. ఎవరి దగ్గర? కష్టాల్లో కండిషన్ పెట్టడం మంచిదా, కనిపెట్టడం మంచిదా? ఎప్పటి నుంచి ఏం చేయాలి మనం? కనిపెట్టాలి. ఎవరి కోసం కనిపెట్టాలి? అబ్రహాం ఎవరి కోసం కనిపెడుతున్నాడు? రాహేలు దేవుని కోసం కాదు, మనుషులకి కండిషన్ పెడుతుంది. అది తప్పు, అది చేయకూడదు. కండిషన్లు పెట్టడం కాదు మన పని. ఏం చేయాలి?
కనిపెట్టడం. దేవుడు కనిపెట్టే మనసు మనకి ఇచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఎంతవరకు నువ్వు నాతో మాతో మా అందరితో కూడా గొప్ప వర్తమానాన్ని అందించి మమ్మల్ని అందరినీ వాక్యం ద్వారా బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈ వాక్యాన్ని ఎంతమంది వింటూ అయా నీ మాటలు ప్రభా ఆలకిస్తూ, ఇదిగో తన నీ శక్తిని గురించి ఇంతవరకు విన్నాం అయా. అయిపోయిన పరిస్థితులు అబ్రహాంకి శక్తిని ఇస్తానంటున్నావు. ఈ వాక్యాన్ని వింటున్న వారికి ఏం అవసరమో నీ శక్తిని ఇచ్చి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్.